హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కదండి. ఇప్పుడు మనం మాట్లాడుతాను నిండు మనసులు అనే సీరియల్ అయితే వచ్చింది కదా. మనం ఎంతలా మోసపోయామంటే అసలు డైరెక్టర్ గారు మీరందరి ఆశలపైన నీళ్ళైతే అలా జల్లేశారు. దానికన్నా ముందు ఏం జరిగింది ఎక్కడ అనేసి తెలుసుకునే దాని ముందు ఎవరిని కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మనకి సీరియల్లో వచ్చే అప్డేట్స్, అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అన్నీ అయితే మన ఛానల్లో అయితే వస్తూ ఉన్నాయి. మీకు ప్రతిసారి అప్డేట్స్ అయితే అందరికన్నా ముందే వస్తూ ఉన్నాయి. మీరైతే ఫర్దర్ ముందు వీడియోస్ చూసినా కానీ మీకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము నిండు మనసులు అనే సీరియల్ ఒక్క పద్మావతి గారి ఫ్యాన్స్ తప్పించి ఈ మిగిలిన వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే విక్కీ గారు కూడా రావట్లేదు హీరోగా, ఒకటి మైనస్ పాయింట్ అయింది. అక్కడ విక్కీ పద్దు జోడి అంటే నెక్స్ట్ లెవెల్. నువ్వు నేను ప్రేమతో వాళ్ళిద్దరూ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో మీ అందరికి తెలిసిన విషయమే. కానీ అక్కడ విక్కీ గారు అయితే రావట్లేదు. విక్కీ గారు రాకపోవడానికి కారణం కూడా ఒకళ్ళు ఏమైంది వచ్చంటే ఆ స్టోరీలో హీరోకి అంత డెప్త్ లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిండు మనసులో అని పేరు పెట్టారు కానీ వాళ్ళు పేరుకి తగ్గట్టు చెల్లెలు కాపురం అని పెట్టారు, చెల్లెలు కాపురం లేదు. బ్రహ్మముడి అని పెట్టారు, బ్రహ్మముడి లేదు. గుప్పుడంత మనసు అని పెట్టారు. ఆ విధంగా పేరు మాత్రం బల్లే ఉండి టైటిల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ అంత గ్రిప్ అయితే లేదు అని నాకు అనిపిస్తుంది హీరో క్యారెక్టర్. ఎందుకంటే ఫస్ట్ హీరో అని చూపించుంటారు కదా, హీరో అని చూపించుంటారు. ఒక లవ్ సీరియల్ ఏమైనా అయితే అది లేదు కాబట్టి అలా చెప్తాను, గ్రిప్ లేదనేసి. చూద్దాం, నెక్స్ట్ ప్రోమో వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ మనకు నిండు మనసులు అనే సీరియల్ అయితే అనౌన్స్ చేసి దాదాపు 4 నెలల్లో వస్తుంది. నిండు మనసులు అనేది మనం ఏమనుకున్నాం, గుప్పుడంత మనసు 2 అనేసి అనుకున్నాం. గుప్పుడంత మనసు 2లో రిషి వసుధారా ఇద్దరు కలిసి మళ్ళీ వస్తారు, మళ్ళీ మనకు మంచి పేరు రాబోతుంది అనేసి మనం అయితే ఎంత ఎగ్జాక్ట్గా వెయిట్ చేసాం. దాని ఆశల పైన కూడా నీళ్ళు చల్లేశారు. మళ్ళీ బ్రహ్మముడి సీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజు కావ్య కాంబినేషన్, లేకపోతే రాజు మన వేరే వాళ్ళ హీరోయిన్ కాంబినేషన్, లేకపోతే మన ఋషి సారు, అలాగే మన కావ్య గారి కాంబినేషన్, ఈ విధంగా చాలా ఆశలు అయితే పెట్టుకున్నాం. అన్ని ఆశల పైన అయితే నీళ్ళు చల్లేశారు. సత్యభామ అయిపోయిన తర్వాత నిండు మనసులు అనే సీరియల్కి ఎక్కువగా వినపడిన పేరు సత్య గారు, అలాగే నిఖిల్ గారు వస్తారనేసి, అలాగే సత్య క్రిష్ వీళ్ళు వస్తారనేసి ఇంతమంది పేర్లు వినపడిన తర్వాత లాస్ట్కి ప్రోమో వచ్చే కొద్దికి అందరూ ఆశల పైన నీళ్ళైతే చల్లేశారని చెప్పి 100% అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రోమో కింద కూడా అందరూ అది రాశారు. మా క్రిష్ సత్య కావాలని రాశారు, రుచిదారాలు కావాలని రాశారు. రుచిదారాలు మంచి ప్రాజెక్ట్తో రావాలి, అలాగే క్రిష్ సత్యాలు మంచి ప్రాజెక్ట్తో రావాలి, అలాగే పద్దు గారు విక్కీ గారు మరొక సీరియల్తో రావాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏం చేయలేం, మోసం అంతా జరిగిపోయింది, ఇంకేం చేయలేం. సీరియల్ ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఏదైనా గెస్ట్ క్యారెక్టర్లు ఏమైనా వస్తాయి చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.